ఏదైతే నువ్వు ఊర్లో వ్యవసాయం ఎప్పుడు వదలొద్దు, పొలం మాత్రం వదలొద్దు అని నువ్వు ఇచ్చిన సలహా ఏదైతే ఉందో ఆ సలహా ప్రకారం ఊళ్ళో పొలం ఉంది. ఎందుకంటే నువ్వు అన్నావు ఆ రోజు, అరే ఆర్టిస్టులు మన లైఫ్లో ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, మనకంటూ మన ఊర్లో మనకు ఒక భూమి, మనకు ఒక ఇల్లు, ఒక కోటి 20 లక్షలు అయిందన్న ఇల్లు కూడా కట్టాను ఊళ్ళోనే. వెరీ గుడ్. అలాగే ఓ 30 ఎకరాల పొలం ఉంది. మా సొంతూరులో 15 ఎకరాలు ఉంది, ఇంకో చోట ఇంకో 15 ఎకరాలు ఉంది. నేను నీకు ఎలా చెప్పాను, నాకు అలా సోమబాబు గారు చెప్పారు. ఆర్టిస్టు దీపం ఉన్నప్పుడు ఇది చక్క పెట్టుకోవాలి అని. ఎందుకంటే నీ క్యాస్టోడు నువ్వు ఆకలితో ఉన్నావు అని తెచ్చి ఎప్పుడు కూడా బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడం. అవును. నీ ఫ్రెండు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వడు రాడు. నువ్వు బాగున్నప్పుడే అందరు ఉంటారు, నీ దగ్గర చేరతారు. నీకు ఇబ్బంది వస్తే ఎక్కడ అప్పు అడుగుతావు అని చెప్పేసి రారు. కానీ మనకి అడగాలని లోపల కోరిక ఉండకపోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా కాస్ట్లీ కార్లు కొనుక్కోవటం వద్దు. నేను కొన్నాం. నల్ల బంగారం మీద